నమస్కారం. సరికొత్త రుచితో మీ ముందుకి. ఈరోజు బంగాళదుంప కూర. ఎలా చేసుకోవాలంటే ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం సన్నగా 4 నుంచి 5 పచ్చిమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు, 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని, కొత్తిమీర, కొంచెం బంగాళదుంపలు పీల్ చేసి ముందుగా కట్ చేసి వాటర్లో వేసుకున్నాను నేను. ఎందుకంటే బంగాళదుంపలు ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల కలర్ అనేది మారదు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. చూడండి బబుల్ స్టార్ట్ అయింది. ముందుగా పోపు గింజలు, పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి 2 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దాము. ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపును వేసుకొని మరొక నిమిషం వెయిట్ చేద్దాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని వాటర్లో నుంచి దేవేసి కర్రీలో వేసేసుకోవాలి. పోపులో ఈక్వల్గా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోకుండా ఫ్రై అవనిద్దామండి 2 to 5 మినిట్స్. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల బంగాళదుంప అనేది అడుగంటదు. 2 మినిట్స్కి ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా. ఇప్పుడు నేను 4 రెబ్బల వెల్లుల్లి, 1 స్పూన్ కారం తీసుకుంటున్నాను. నేను 4 దుంపలు మాత్రమే తీసుకున్నాను, అందుకని నేను తక్కువ కారం వెల్లుల్లి తీసుకోవాల్సి వస్తుంది. ఇలా స్మాష్ చేసుకొని ఈ వెల్లుల్లి కారాన్ని మనం కూరలో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా కర్రీ అనేది బాయిల్ అయిపోయింది, కుక్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇలా చెక్ చేసుకోవాలి. ఒక పీస్ని మనం కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిపోతే బంగాళదుంప అనేది వేగిపోయినట్లే. ఇక్కడ చూసుకున్నట్టయితే కూర అనేది అడుగు అంటలేదండి. ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న కారాన్ని ఏమి ఇష్టమైతే రెడీ చేసుకున్నానో దాన్ని నేను యాడ్ చేసేసుకున్నాను. చూడండి, వెల్లుల్లి కారం చాలా టేస్ట్గా ఉంటుందంటే ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు మనం. కొన్ని ఇలాంటి ఫ్రై కర్రీస్లో వేసుకుంటే బెండకాయ, బంగాళదుంప, దొండకాయ, తోటకూర ఇలాంటి వాటిలో వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చింది. నేను ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పొడిని వేసేసుకున్నాను. పైన పావు టీ స్పూన్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకున్నాను ఈక్వల్గా. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సర్వ్ చేసుకునే ముందు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మిక్స్ చేసేసి ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంత రుచికర వంటని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. బ్యాచిలర్ బంగాళదుంప అని ఎందుకు పేరు పెట్టానంటే బంగాళదుంపని సింగిల్గా తీసుకోవడం వల్ల నేను బ్యాచిలర్ బంగాళదుంప అని నేమ్ కన్వే చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.